వివి గారు, ఇప్పుడు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఇప్పుడు ఉమేష్ గారు చెప్పినా ఎవరు చెప్పినా వాళ్ళకి అందిన పరిజ్ఞానంలో వారు ఆయన చెప్పిన దానిలో ఒక పాయింట్ ఏంటి, దాన్ని ఫిజికల్గా కమ్యూనికేషన్ చిప్ ఉండదు కాబట్టి ఫిజికల్గా టచ్ చేయకుండా దాన్ని మార్చలేరు అన్నది ఒక పాయింట్. ఇప్పుడు మీరు చాలా దశాబ్దాలుగా దాని మీద మీరు ఫైట్ చేశారు. అంతిమంగా కోర్టు బయట దేశాల్లో డెవలప్డ్ కంట్రీస్లో ఇంత మళ్ళీ బ్యాలెట్కి వచ్చారంటే కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయట్లా. కోర్టు ఏమంటుందంటే మీరు ప్రతి అనుమానిస్తున్నారు, అలాగే మనల్ని అగౌరవపరుచుకుంటున్నాం, ప్లస్ ఇంత పెద్ద దేశంలో అలాంటివి సాధ్యం కాదు, నిరక్షరాస్యత ఇలాంటివన్నీ ఉన్న దగ్గర అని చెప్పి రకరకాల ఆర్గ్యుమెంట్స్ చెప్తున్నారు. బేసిక్గా మీరు మీ అబ్జర్వేషన్లో వివి గారు, మీరు ఎందుకంటే చాలా కాలం ఫుల్ టైం దాని మీదే పనిచేశారు మీరు, నాకు తెలుసు, ఏంటి ఈ ట్యాంపరింగ్కి మీరు ఎక్కడ అవకాశం ఉందని మీరు అభిప్రాయపడ్డారు? ఈ దేశంలో మొట్టమొదటిసారి 2009లో ఫస్ట్ టైం ఈ ఇష్యూ, ఈ చట్టం వీపాట్ రాకముందు 2009 ఎన్నికల నిఘా వేదిక తరఫు నుండి మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ తోని ఒక 50 ప్రశ్నలు నేను ఎలక్షన్ కమిషన్ ముందు సంధించడం జరిగిందండి. ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన 1 వీక్ లోపల 3 days లో నేను వెళ్ళి, ఎందుకంటే అంతకుముందు కొద్దిగా ఎక్సర్సైజ్ చేశాం మేము. ఆ 50 ప్రశ్నల్లో 3 రకాల ప్రశ్నలు వేసాం. ఒకటి డిజైన్ మీద ఉన్న అనుమానాలు, 2 పోలింగ్ ప్రాసెస్ లో ఉన్న అనుమానాలు, 3 కౌంటింగ్ వ్యవహారాల్లో ఉన్నటువంటి, అంటే కౌంటింగ్ తర్వాత కేసెస్ వస్తున్నాయి, ఏదైతే ఎలక్షన్ పిటిషన్స్ ఫైల్ అవుతున్నాయో, ఈ 3 అంశాల మీద అడిగాం. అడిగినప్పుడు సూటిగా సమాధానం రాకుండా అప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ గారు సమాధానం ఇవ్వకుండా వారు కొంత ఈ డొంకతిరుగులో ఏంటంటే అన్ని బాగున్నాయని చెప్పేసి ఒక దాటవీడి ధోరణి చేయడం వల్ల మేము సుప్రీంకోర్టుకి నేను ఫస్ట్ టైం వెళ్ళడం జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి గారు అప్పుడు ఇంకా రాలేదు ఫీల్డ్ లోకి. వెళ్ళిన తర్వాత బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అప్పుడు ఉన్నటువంటి బాలకృష్ణన్ ఎవరైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నారో, ఇమీడియట్ గా ఆయన పిటిషన్ డిస్పోజ్ చేస్తూ చెప్పారు ఏంటంటే లెట్ ద ఎలక్షన్ కమిషన్ take this into very serious consensus, let them take అని రిప్లై చేయమన్నారు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, నేను వేసిన పిటిషన్ లో ఇప్పుడు వారు చెప్తున్నారు కదా మన కో ప్యానలిస్ట్ గారు, నేను తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటంటే, అప్పటికి మన ప్రపంచ దేశాల్లో 9 దేశాలు, అంటే ఈ ఈవీఎంల యొక్క గొడవ 1995లో మొదలయ్యి 2000 వరకు భారీ స్థాయిలో అన్ని దేశాల్లో ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఫస్ట్ టైం అమెరికాలో ఈ ఇష్యూ మీద ప్రొఫెసర్ డేవిడ్ హిల్ గారు లేవనెత్తిన అంశం మీద బుష్ అండ్ ఆల్ గోర్ మధ్యలో జరిగిన ఎన్నికకి అక్కడ ఈ గొడవ స్టార్ట్ అయ్యి 2009 నేను తీసుకునే వరకు, సబ్జెక్ట్ తీసుకునే వరకు 8 దేశాల్లో ఇది బ్యాన్ చేశారు. అయితే ఆ తర్వాత జర్మన్ సుప్రీం కోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ నేను కోడ్ చేస్తూ సుప్రీం కోర్టుకి వెళ్ళాను. ప్రధానంగా అక్కడ అంశం ఏంటంటే శ్రీనివాస్ గారు, మనం అర్థం చేసుకోవాల్సిన ప్రతి ఒక్క ఓటర్ కూడా, బిట్వీన్ ద డే ఆఫ్ పోలింగ్ అండ్ కౌంటింగ్ ఓట్ అనేది ఒక డిజిటల్ షేప్ లో ఉంటుంది. ఆ ఒక డిజిటల్ షేప్ లో ఉన్నటువంటి ఓటు ఇట్ అలౌస్ ది మ్యానిపులేషన్, బట్ అది ఎలాంటి ఆధారాలు వదిలిపెట్టదు. అంటే ఏంటి, దొంగతనం జరుగుతుంది, దొంగ దొరకడు ఎప్పటికీ, అది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అది ఐటీ యాక్ట్ 2000 అనేది మన దేశంలో వచ్చింది. అప్పుడు దాంట్లో ఏం చెప్పారంటే, ఎనీ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ డిజిటల్ షేప్ ఈవెన్ టుడే ఆల్సో ఇట్ ఈస్ నాట్ అథెంటికేటెడ్, ఇట్ షుడ్ బి ఫాలోడ్ బై అ హార్డ్ కాపీ అని మనమే చట్టం చేసుకున్నాం. ఎందుకంటే డిజిటలైజేషన్ లో ఈ రోజు మనం చూసాం, నేను ఫోన్ ట్యాంపరింగ్ దగ్గర నుండి విదేశాల నుండి మన డబ్బులు డ్రా అవుతున్నాయి మన అకౌంట్లలోకి వెళ్ళి, ప్రతిదీ కూడా ఇట్ ఈస్ హ్యాపెనింగ్ జస్ట్ బికాస్ ఇట్ కెన్ నెవర్ బి కాట్. దొంగతనం దొంగ దొరకడు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఓన్లీ ఫెసిలిటేషన్ కోసం. అయితే గవర్నమెంట్స్ లో కావాల్సింది ఏంటి, దొంగతనం జరిగితే వెరిఫికేషన్ కావాలి, అది ప్రజాస్వామ్యానికి మూలం. అది ఆ వెరిఫికేషన్ అనేది ఇక్కడ అలౌ చేయడం లేదు అనే ఒక మూల సూత్రం మీద మేము సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత ఎలక్షన్ కమిషన్ మనకు అలౌ చేయకపోతే, మీకు తెలుసు మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఇది అని, నేను ఒకటి అడుగుతాను, ఇదే క్యాలిక్యులేటర్ ను నేనే ఒకటి డిజైన్ చేసుకొని దేశవ్యాప్తంగా ఓడిపోయిన పార్టీలన్నీ, ఇదే బీజేపీ, ఇదే ఎక్సెప్ట్ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఆ రోజు 13 పార్టీల అధ్యక్షుల దగ్గర నేను వెళ్ళి డిస్ప్లే చేశాను. నేను చేసింది ఏంటంటే సింపుల్ గా ఒక ఆల్గోరిథం క్రియేట్ చేశాం. క్యాలిక్యులేటర్ లో ఆల్గోరిథం ఇచ్చేది మనమే, ఒక 2+2 is 4, కానీ అదే క్యాలిక్యులేటర్ కి నేను 2+2 is 3 అని పెట్టుకోవచ్చు, 2+3 5 అని కూడా నేనే కమాండ్ చేయొచ్చు. అలాంటి డిజైన్ ఒకటి ఇలాంటి ఒక సింపుల్ ఆల్గోరిథం చేసే ఎక్స్పర్ట్ తో నేను తయారు చేసుకొని, ఇదే మన చంద్రబాబు గారు, జయలలిత గారు,
ఆనాడు అద్వానీ గారి ముందు తీసుకెళ్లి నేను ఎంత ఫైట్ జరిగింది ఆ రోజు అందరూ ఒప్పుకున్నారు. చెప్పండి. ఒప్పుకున్నారు. అయితే ఒప్పుకున్న తర్వాత ఎలక్షన్ కమిషన్ కు ఛాలెంజ్ చేసినప్పుడు మేమేమన్నామంటే ఈ వివిప్యాట్లను మేము ట్యాంపర్ చేసి చూపిస్తామని మేము యాక్సెప్ట్ చేసాం ఆ ఛాలెంజ్. ఓకే. సుప్రీం కోర్టులో నా టీం నేను ఎలక్షన్ కమిషన్ లోకి నేను టీం తీసుకొని వెళ్ళాను. ఓకే. వెళ్ళిన తర్వాత ఆనాడు 13 పార్టీల రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి గారు అందరూ ఉన్నారు. నేను ఎప్పుడైతే నేను చెప్పింది ఏంటంటే ఈ ఎలక్షన్ కమిషన్ కి ఈ థీరీ ఏదైతే జర్మన్ సుప్రీం కోర్టులో ఇచ్చినటువంటి థీరీ దాని మూలంగానే బ్యాన్ చేసినటువంటి థీరీని కన్విపు చేయడానికి కొంతమంది మా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ నాకు ఇచ్చిన సలహా మేరకు నేను తీసుకెళ్లి ఒక 100 ఈవీఎంస్ రాండమ్ గా దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ లో ఒక ప్రోటోకాల్ మేము అవలంబించాం. ఏంటంటే ఇప్పుడు నేను ట్యాంపరింగ్ చేశానంటాడు అని అంటారు, నా పార్టీ ఎలక్షన్ కమిషన్ కాబట్టి నేను నిర్ధారణ చేయకూడదు. లెట్ దేర్ బి ఎడ్యుకేటర్ ఇన్ బిట్వీన్. ఎడ్యుకేటర్ ఎవరు ఉండాలా? లెట్ ఇట్ బి లండన్ నీలేట్ని ఆర్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అంటే ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే అప్పుడు ఆ రోజులలో మేమే ఉంటామన్నారు. దెన్ ఐ సెడ్ లెట్ ద పొలిటికల్ పార్టీస్ బి ద అడ్జుడికేటర్స్. అప్పుడు అలౌ చేశారు. అలౌ చేసిన తర్వాత వాళ్ళ ముందు మేము ఏమి చెప్పదలుచుకున్నాం ఎలక్షన్ కమిషన్ కంటే ర్యాండమ్ గా ఒక 100 ఈవీఎం తీసుకురండి, మేము ఒక 20 ఈవీఎంలు పక్కన పెడితే దాంట్లోంచి మేము ఒక 4 ట్యాంపర్ చేస్తాము, మీరు చూపించడం లేకపోతే మేము చూపిస్తామని చెప్తాం. దాని యొక్క మూల సూత్రం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కు దీన్ని వెరిఫై చేసేటువంటి అవకాశం లేదని చెప్పే ప్రయత్నం మేము చేస్తున్నాం. రైట్.